నమస్తే అండి. నా పేరు జానీ భాష. నేను ఒక ఆటో డ్రైవర్ని అండి. నేను ఈ మధ్య కాలం మా ఆటోలో చాలా కొంతమంది కస్టమర్లు చేసే బిహేవియర్ అసలు చాలా చండాలంగా ఉంటుందండి. నేను ఈ బండి నేను ఏమనుకుంటానంటే నా బండి నాకు ఒక దైవంతో సమానం అనుకుంటా. ఎందుకంటే నేను దీని మీదే బతుకుతున్నాను కాబట్టి. ఇది నా రోజువారీ ఒక జిందగీ అండి. దాంట్లో నేను దీన్ని ఉదయం నేను డ్యూటీకి వచ్చేటప్పుడు దీన్ని పరిశుభ్రంగా చేసుకొని ఎంతో నీట్ గా తుడుచుకొని వస్తాను. వచ్చే కస్టమర్లు ఈ సీట్ మీద కాళ్ళు పెడతారు, లేదంటే ఇటు ఊస్తా ఉంటారు గుట్కాలు తినేసి. ఈ గుట్కాలు తిని ఊయటంలో అసలు అది దానికి అర్థం ఏంటండి? నేను దీన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను, దీని మీద నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మీరు చేసే కొన్ని నీచ పనుల మూలంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది నేను దైవంతో సమానం చేసుకున్నవాడు ఎవరైనా సరే కాళ్ళు పెట్టుకుంటారండి? ఎదుటి వ్యక్తి ఇంకా ఎక్కే వాళ్ళు ఉంటారుగా మా బళ్ళల్లో, వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఇంత బండి రోతగా పెట్టుకుంటే ఎలాగని. మాకు వచ్చే కస్టమర్లు కొంతమంది పవిత్రంగా ఉండే వాళ్ళు వస్తారు, పరిశుభ్రంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతారు, దానికి మీరు కొంచెం ఆలోచించాలండి. మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా చేయమాకండి. ఇది చాలా చండాలంగా అనిపిస్తుంది. ఎంత అసలు గలీజ్ గా ఉంటుందంటే గుట్కాలు తిని మన ఇల్లు మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మేము మా బండిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటామండి. మేము రోడ్డు మీద వేయడానికి మేము 1-2 సార్లు ఆలోచిస్తాము. మన దేశంలో స్వచ్ఛ భారత్ అంటున్నారు. ఆ స్వచ్ఛ భారత్ లో మేము కూడా ఒక భాగం అండి. ఆ స్వచ్ఛ భారత్ లో మేము కూడా ఒక భాగం. ఎందుకని ఒక భాగం అంటున్నామంటే మేము ఆటో డ్రైవర్లం. మేము ఆటో దీని మీదే బతుకుతున్నాము. మేము దీన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాము, మా పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని ఆలోచిస్తాము. కొంతమంది కస్టమర్ల మూలంగా చాలా మనసుకి నొప్పి వచ్చేస్తుందండి. ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నాం చూడండి మా బండిని. దీంట్లో మీరు అందరూ మా మాటల్ని గౌరవిస్తారని ఆలోచిస్తూ ఈ చిన్న వీడియో తీయడం జరుగుతుందండి. నేను యాజ్ ఎ డ్రైవర్ గా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మిగతా వాడు ఇప్పుడు దాకా దీన్ని ఎంతమంది చూసారో దీన్ని కొంచెం ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. వీళ్ళందరికీ తెలిసే విధంగా కొంచెం ఒక పబ్లిక్ లో ఒక మోటివేషన్ రావాలండి. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, అదే విధంగా మా బళ్ళని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోండి. మీరు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నారు, ట్రైన్లలో వెళ్తున్నారు, వీటన్నిటిలో ఏమని రాస్తుంది? ఇది మీది, మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి రాసి పెడుతున్నారు కొటేషన్. మరి మీరు చేసేది ఏంటండి?